నైస్. జిబ్బర్లిక్ యాసిడ్ మా పొలంలో ఎక్కువగా వాడుతుంటారు. జిబ్బర్లిక్ యాసిడ్ చాలామంది దాంట్లో యాసిడ్ అని దాని ఒక పేరు ఉండటం వల్ల చాలామంది అదొక కెమికల్ అనుకుంటారు. అది కెమికల్ కాదు. దాని బెండ కానీ పత్తి వరి పొలంలో వాడడం వల్ల మొక్కజొన్న వాడడం వల్ల ఏమైందంటే సిల్లలాగ్నేషన్ జరగడం వల్ల హైట్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది. హై ఫ్రూటింగ్ ఉంటుంది, మంచి ఫ్రూటింగ్ మంచి కాయ సైజు కూడా ఉంటుంది. దీనివల్ల ఇది ఫుల్లీ ఆర్గానిక్. ఇది ఎలా తయారవుతుందంటే ఒక ప్లాంట్ బేస్డ్ ద్వారా తయారవుతుంది అండ్ ఇది ఫంగస్ ద్వారా వస్తుంది. దీన్ని ఫెర్మెంటేషన్ చేయడం ద్వారా మన జిబ్బర్లిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. ఇది మెయిన్గా 2 కంపెనీలు వచ్చి దాన్ని మనం నమ్మొచ్చు. ఒకటి ఒక కంపెనీయే 2 ప్రోడక్ట్లు, సుమిటోమోలో హోషి అండ్ టారిఫ్. ఈ రెండిట్లో ఏం కంటైన్ అయి ఉంటుందంటే సీవిడ్ అండ్ విటమిన్స్ అండ్ ఇంకోటి వచ్చేపాటికి జిబ్బర్లిక్ యాసిడ్. ఈ 3 ఉండటం వల్ల ప్లాంట్లో మంచి న్యూట్రిషన్ ఉండటం వల్ల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇది వాడటం వల్ల కాయ సైజు అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఫుల్లీ ఆర్గానిక్ అండ్ ఆల్సో ఇది యుఎస్ఎఫ్డిఏ కూడా దీన్ని ప్రమోట్ చేసింది ఆర్గానిక్లో వాడటానికి.